సత్యమునకు సహాయకులైనప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టడం, దేవుడు నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం, నీ ఆర్థిక పరిస్థితులను విడిచిపెట్టడం, నీకున్నటువంటి రుణభారాన్ని విడిచిపెట్టడం. ఆయన తన లెక్కలో జమ చేసుకుంటే ఎంత గొప్ప కార్యం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధిలో ఆయన నిన్ను విడువని దేవుడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని విడిచిపెట్టకూడదు అని అంటే, దేవా అసత్యమునకు సహాయకులము కాకుండా నీ సత్యమునకు నా చేత సహాయము, నా ఆర్థిక సహాయము, నా ఆత్మల సహాయము నేను ఎంత చేయగలుగుతానో శక్తి వంచన లోపం లేకుండా నేను చేస్తాను ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకుంటే, దేవుడైన యెహోవా తన సహాయము నీ యొద్ద